హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఇంకో 2 రోజుల్లో నా అమెరికా ప్రయాణం. వావ్! గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అంటూ స్టెప్స్ వేస్తుంది మనసు. ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అమెరికా అన్నా, అక్కడ ఉండే వాళ్ళన్నా ఏదో తెలియని ఇష్టం. ఇంకా చెప్పాలంటే క్రేజ్. చిన్నప్పటి నుండి అన్నిట్లో నేను ఫస్టు. చదువు, ఆటలు పాటలు, డ్యాన్సు అన్నీ. అలాగే నాకు కాస్త మొండి పట్టుదల కూడా ఎక్కువే. ఏదన్నా సరే నీ వలన అవ్వదు అంటే ఎందుకవ్వదు అని చేసి చూపిస్తాం. అమ్మ నాన్నకు నేను మా తమ్ముడు, కానీ నాన్నకు నేనంటేనే ఎక్కువిష్టం. అసలు నన్ను ఒక్క మాట కూడా నన్నివ్వరమ్మని. అమ్మేమో దాన్ని అలా గారం చేసి పాడు చేస్తున్నారని ఒకటే సతాయింపు నాన్నని. అయినా సరే మనం ఎక్కడ తగ్గేదిలే. అసలే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా. ఇంటర్ బీటెక్లో కాలేజ్ ఫస్ట్ వచ్చిన నాకు క్యాంపస్లో ఫారిన్ కంపెనీ ఆఫర్ వచ్చింది. అలా అక్కడే ఎంఎన్సీ చేస్తూ చక్కగా జాబ్ కూడా చేయొచ్చుగా. హాయిగా 2 ఏళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. అందుకే కంపెనీ ఆఫర్ లెటర్ మీద సంతకం పెట్టేశా. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారక్కడ. ఎంచక్కా వీకెండ్స్‌లో ఎంజాయ్ చేస్తూ మంచి ఫోటోస్ తీసుకొని స్టేటస్‌లో, రీల్స్‌లో పెట్టేస్తే అబ్బో! లైక్స్ మీద లైక్సు. హా! అది కదా కావాల్సింది మనకి. తర్వాత ఎలాగూ పెళ్లి, పిల్లలు, లైఫ్ అంతా ఇంతే కదా! ఏదన్నా సరే పెళ్ళికి ముందే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. మనకి ఒక అవగాహన వస్తుంది. అందులోనూ మన కాళ్ళ మీద మనం నిలబడ్డం తప్పు కాదు కదా! మా నాని అంటుంది అప్పుడప్పుడు. ఆడది ఉద్యోగానికి వెళ్తే తల బిరుసు పెరుగుతుంది. అందుకే ఇంట్లోనే ఉండాలని. అప్పుడు నేను మాత్రం గట్టిగా వాదిస్తాను నానితో. ఇంట్లో ఉండి మొగుణ్ణి రాచిరంపాన పెడుతున్న వాళ్ళు లేరా? ఆడది బయటకు వెళ్తే పెరిగేది పొగరు కాదు, ఆత్మవిశ్వాసం. ఏదైనా చెయ్యగల సామర్థ్యం అని వాదిస్తాను. అప్పుడప్పుడు మేము ఇలా గిల్లి గజ్జలు పెట్టుకుని నాన్నని పెద్ద మనిషిగా నిలబెడతాము. అప్పుడు నాన్న నన్నే గెలిపిస్తారు. అప్పుడు నాని మొహం చూడాలి. విజిల్స్ వేస్తున్న కుక్కర్‌లాగా వేడిగా ఉంటుంది. అమ్మ మాత్రం ఎప్పుడూ నాని సపోర్ట్‌నే. ఎందుకో మరి నాకర్థం కాదు. సరే సరే విషయానికి వస్తున్నాం. అమెరికా వెళ్ళాక ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని బీభత్సంగా ప్లాన్స్ వేసుకున్నాం. సూపర్ ఫ్యూచర్. నా మట్టుకు నేను ఇలా ప్లాన్స్ చేస్తూ ఒక పక్కన షాపింగు, ఇంకో పక్కన సెండ్ ఆఫ్ పార్టీ ఫ్రెండ్స్‌తో చాలా బిజీగా ఉన్నాను. కానీ అమ్మేంటో మొహం వేలాడేసుకుని ఉంది. కూతురు అమెరికా వెళ్తుంది అని చిన్న సంతోషం కూడా కనిపించడం లేదు. ఎంతసేపు ఏదో చెప్పి నన్ను భయపిస్తూనే ఉంది. అలా ఉండు, ఇలా ఉండు, అది చెయ్యకు, ఇది చెయ్యకు అని. ఇంతలో మా నాని అదేనండి మా నాన్నమ్మ. మన ఇంటా వంట లేదు ఆడపిల్లలను బయటకు పంపటం. అక్కడ దానికేమన్నా అయితే ఎవరు చూస్తారు? ఆ చదివేది ఏదో ఇక్కడే చదివించండి. బాగా చదివి కాకరకాయ, కీకరకాయ అయ్యిందన్నాడట వెనకటి ఎవడో అలా అంది. మీ అబ్బా కూతుల వ్యవహారం అంటూ నిమిషానికోసారి కళ్ళజోడు సర్దుతూ మా అమ్మ భయానికి ఆజ్యం పోస్తుంది. వీరి వ్యవహారం చూస్తుంటే నన్ను వెళ్ళనిచ్చేలా లేరు. మొత్తానికి ఫ్లైట్ ఎక్కేదాకా సైలెంట్‌గా ఉంటే బెటర్ అని గప్చిప్‌గా అయిపోయాను. వెళ్ళే సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం నా ఫ్లైటు. అందరూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం. నాని రాలేదు. అమ్మ, తమ్ముడు, నాన్న ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. కార్ ఎక్కేదాకా నాని జాగ్రత్తలు చెప్తూనే ఉంది. నేనేం చిన్నపిల్లనా? నాకు తెలియదా ఎలా ఉండాలో అక్కడ ఆ మాత్రం. సర్లే వెళ్ళేటప్పుడు ఎందుకు గొడవ అని కిమ్మనకుండా ఉన్నాను. ఎయిర్‌పోర్ట్ వచ్చేసింది. టికెట్ చెక్కింగ్, లగేజ్ ఫార్మాలిటీ అయ్యాక లోపలికి వెళ్తూ వెనక్కి చూసాం. అమ్మ కళ్ళలో బెంగ కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. కన్నీళ్లు దాచుకోవటానికి బాగా ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. ఒక్క క్షణం నాకు ఏడుపాగలేదు. వెనక్కి పరిగెత్తుకు వచ్చి అమ్మను హగ్ చేసుకున్నాం. అమ్మ కూడా ఏడ్చేసింది. అదేంటో ఇప్పుడు బెంగగా ఉంది నాకు. నాన్న కూడా దాదాపు అలాగే ఉన్నారు. తమ్ముడు కూడా. నాకెందుకో గుండె బరువైపోయింది. మాటలు రాలేదు. ఒక నిమిషం తర్వాత నాకు నేనే ఛా! ఛా! నేను చాలా ధైర్యవంతురాలనుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకొని ముందుకు నడిచాం. అందరికీ టాటా చెప్పి ఫ్లైట్ ఎక్కాను. విమానం గాల్లో ఎగిరిపోయింది. కోటి ఆశలతో నా మనసు కూడా. మొత్తానికి అమెరికా చేరుకున్నాం.
కలల తీరంలో అడుగుపెట్టాను. అంతా కొత్తగా ఉంది. ఫ్రెండ్స్ కొంతమంది కలిశారు. 2 రోజులు చాలా హడావిడిగా గడిచిపోయింది. వెల్కమ్ పార్టీలు, కాలేజ్ చూసుకోవటం, రూమ్‌కి షిఫ్ట్ అవ్వటం అన్నీ జరిగిపోయాయి. వచ్చిన దగ్గర నుంచి పూటకొకసారి అమ్మా, నాన్నతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాను. కాకపోతే సమయం సెట్ అవ్వడం లేదు. ఎందుకంటే 12 గంటలు తేడా కదా! అయినా సరే ఒకసారి నేను త్యాగం చేస్తే, ఒకసారి వాళ్ళు త్యాగం చేస్తున్నారు సమయాన్ని. మొత్తానికి రూమ్‌కి చేరుకుని లగేజ్ అంతా సర్దుకొని ఆఫీస్‌కి వెళ్ళాను మొదటిసారి. ఆఫీస్‌లో జాయిన్ అయ్యి ఫార్మాలిటీస్ అన్నీ అయ్యేసరికి ఒక రోజు గడిచింది. మనలాగా అక్కడ హత్తుకొని వెల్కమ్ చెప్పటం లేదు. ఎవరి పని వాళ్ళదే. నాకు కాస్త వింతగా అనిపించింది. రూమ్‌కి వెళ్ళాను. ఒక్కదాన్నే ప్రస్తుతం. ఇంకా ఎవరైనా వస్తే షేర్ ఇవ్వవచ్చు అని అనుకుంటున్నాం. గత 2 రోజులు ఫ్రెండ్స్‌తో గడిచిపోయింది. ఆకలి తెలియలేదు. మొదటిసారి ఆకలి వేసింది. ఇప్పుడేం తినాలి? తినాలంటే వండుకోవాలి కదా ముందు. నాకు వంట రాదే ఎలా? అసలు ఈ విషయం కోసం ఆలోచించనే లేదు నేను. అమ్మ గుర్తుకు వచ్చింది. కాలేజీ నుండి రాగానే ఆకలి తెలియకుండా ప్లేట్ పట్టుకొని వెనక తిరిగి అమ్మ గుర్తుకు వచ్చింది మొదటిసారి. నాకు తెలియకుండానే కళ్ళు తడి అవుతున్నాయి. అమ్ము కాస్త ఆ కూర కలుపమ్ము. పూలు కోసుకుంటున్నాను అని అమ్మ కేక వేస్తే, ఏ పో అమ్మా నాకు చేతికాయలంటుతుంది అంటూ ఫోన్లో తలపెట్టేదాన్ని. నాన్ని కేక వేసేది. ఆడపిల్లకి కాస్తన్నా వంట తెలిసి ఉండాలని. నాకేం పట్టిందంత కర్మ, పని మనిషిని పెట్టుకుంటాను, లేకపోతే బయటకు వెళ్ళి తినేస్తాను అని గొప్పగా తల ఎగిరేసి చెప్పేదాన్ని. మనసు బాధగా మూలిగింది. ఛా! నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? యూట్యూబ్ ఉండగా చింతన. ఎందుకు యాతన అని ఫోన్ ఓపెన్ చేసి సింపుల్గా అయిపోయే వంటలు చూసి సేవ్ చేసా ప్లేలిస్ట్లో. మొత్తానికి సింపుల్గా అయిపోయే ఇన్‌స్టాంట్ నూడిల్స్‌ని చేసుకుని ఆ పూట కడుపు నింపేశా. అలసిపోయానేమో తెలియకుండా నిద్రపోయాను. ఫోన్ మోగుతూ ఉంటే తెలివి వచ్చింది. అబ్బా! మొద్దు నిద్ర వచ్చేసింది. అట్నుంచి అమ్మ. అమ్ము ఏం తిన్నావే? నూడిల్స్ అమ్మా అని చెప్పాను. అయ్యో! అవేం తిండి? కడుపు పాడైపోతుంది కదమ్మో! అబ్బబ్బా! అమ్మ ఇక్కడ అవే దొరుకుతాయి. ఇంకా సరుకులు తేలేదు కదా! రేపటి నుండి వండుకుంటానులే. స్టార్ట్ చేశావా అప్పుడే? అలా కాదమ్మో! నీ సూట్ కేస్‌లో పచ్చళ్ళ డబ్బాలు, పొడులు, చట్నీకి ఇన్‌స్టాంట్‌గా పొడులు చేసి పెట్టాను చూడు. అలాగే ఇంకా ఏమన్నా చేసుకోవాలనిపిస్తే టైం చూడకుండా ఫోన్ చేయి. ఏం పర్వాలేదు సరేనా? ఒక్క క్షణం అపరాధ భావం తొంగి చూసింది. అనవసరంగా అమ్మనన్నాను. ఆకలి మీద కోపం అమ్మ మీదికి వెళ్ళింది. సారీ అమ్మా! అలాగే చూస్తాన్లే. నువ్వేం కంగారు పడకు. ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను సరేనా అన్నాను. ఆ మాత్రం దానికి అమ్మ పొంగిపోయింది. తప్పకుండా అమ్మూ! కానీ ఒకటి గుర్తుపెట్టుకో. చదువు ధ్యాసలో పడి ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యం లేకుండా ఎన్ని ఉన్నా లేనట్టే అమ్మో! సరేనా? అమ్మ మాటల్లో బెంగ కనిపిస్తుంది. అలాగే అమ్మా అని మాట ఇచ్చాను. ఫోన్ పెట్టేసి వెళ్ళి సూట్ కేస్ తీసి చూశాను. ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దగా అయ్యాయి. ఎడారిలో ఓయసిస్ దొరికినట్టు ముందు నాకు బాగా ఇష్టమైన తీపి ఆవకాయ బాటలు అందుకున్నాను. ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని చప్పరించాను. అబ్బా! దెబ్బకు 2 రోజుల నుంచి నోటికి పట్టిన దమ్ము అంతా వదిలేసింది. డబ్బాలన్నీ తీసి బయట సర్దుకున్నా. హడావిడిలో నేను అమ్మ ఇవన్నీ ఎప్పుడు సర్దిందో కూడా గమనించలేదు. హ్మ్. అమ్మ కదా అంతే. మళ్ళీ మనసు ఇంటికి పరుగులు పెట్టింది. సాయంత్రం అలా మార్కెట్‌కి వెళ్ళి ఏం కావాలో కొని తెచ్చుకున్నాం. అక్కడ రూ. 10 వస్తువు ఇక్కడ అంటే అమెరికాలో రూ. 100 అక్షరాల. అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నారని అంటారు కానీ లక్షలు సంపాదించినా సరే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఇండియాలాగా అద్దిల్లు ఖాళీగా ఇవ్వరు. ఫర్నిచర్‌తో సహా ఇస్తారు కదా! కాబట్టి అద్దె కూడా ఎక్కువే. ఇక్కడ అద్దె ఇంటికి పెట్టే డబ్బులు అక్కడ సొంత ఇల్లు వస్తుంది. ఏంటో దిగితే గాని లోతు తెలియదు అంటారు ఇదేనేమో. అక్కల్లాగా హాస్టల్స్ ఉండవు. పేయింగ్ గెస్ట్ లేదా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. పని వాళ్ళు దొరకరు. అంతా రిచ్ మరి. మొత్తానికి ఏవో సామాన్లు కొని ఇంట్లో పడేసా. మరుసటి రోజు పొద్దునే ఆఫీస్‌కి వెళ్ళాలి కాబట్టి ఇన్‌స్టాంట్‌గా అయిపోయే ఏవో తినేసి వెళ్ళిపోయాం. అక్కడ రెస్టారెంట్‌లో తెలుగు ఫుడ్ కూడా దొరుకుతుంది.
హమ్మయ్య అనుకొని వెజ్ థాలి అంటే పూర్తి వెజిటేరియన్ భోజనం ఆర్డర్ ఇచ్చాను. కాసేపటికి భోజనం వచ్చింది. అన్నం బాస్మతి అన్నం. కూరలన్నీ ఏవో ఆయిల్స్ వేసి వండినట్టు ఉన్నారు. అంటే మన దగ్గర ఆవాలు నూనెతో పోపు పెట్టినట్టు అన్నమాట. పప్పులో నీళ్లు వేశారా లేక నీళ్ళలో పప్పు వేశారా అనేది అర్థం కాలేదు. అప్పడం పెరుగు వేసుకుని అన్నం తిన్నా అనిపించాను కానీ అసలు విషయం ఒక పూట బయటికి భోజనానికి నా పర్సు దాదాపు కాలైపోయింది. హమ్మ బాబోయ్ అని గుండెల మీద చెయ్యి వేసుకున్నాను. ఏడుపు తన్నుకు వచ్చింది. ఇలా అయితే కాదు, నాకు రాంది ఏది లేదు. ఏదో ఒకటి నేర్చుకోవాలని బుర్రకి పని చెప్పాను ఆ పూట. అమ్మకి ఫోన్ కలిపి ఈజీగా అయిపోయే వంట చెప్పమని అడిగా. ఏవో 4 చెప్పింది. నాకందులో బాగా నచ్చినవి పొటాటో ఫ్రై, ఫ్రైడ్ రైస్ చాలు అందాకని చెప్పాను. సాయంత్రం ఎలాగోలా కింద మీద పడి పొటాటో ఫ్రై చేశాను. అన్నం వండాను. హమ్మయ్య మొత్తానికి వంట చేసేసాం. దిగ్విజయంగా అని 2 ఫోటోలు తీసి అమ్మకు పెట్టాను. అలాగే ఒకటి స్టేటస్లో పెట్టాను. వచ్చేస్తున్నాయి లైక్స్, కామెంట్స్ మీద కామెంట్స్. ఆహా అమ్మో నువ్వు సూపర్ అంటూ. హా అంతే మరి, మనం తలుచుకుంటే ఏదన్నా అవ్వాల్సిందే అని తల పైకెత్తి గర్వంగా ఎగరేసి చూశాను. స్నానం చేసి వచ్చి ప్లేట్ ముందు పెట్టుకొని అన్నంలో గరిట పెట్టాను. అడుగు అంతా అంటుకుపోయి ఉంది. నల్లగా మాడిపోయి ఉంది గిన్నె. అబ్బా అదేంటి, అమ్మ చెప్పినట్టేగా ఎసరు పోసాను, మరి ఇలా ఎలా అయిపోయింది? కూర పరిస్థితి ఏంటో అని చూసా. పైకి బాగానే కనిపిస్తుంది ఫోటోలో. ఫ్రై ముక్క నోట్లో పెట్టాను. అస్సలు ఉడకలేదు. పైగా ఉప్పు ఎక్కువైపోయింది. బాబోయ్ ఎలా? కనీసం నీళ్లు పోసుకొని తినాలి అన్నా అన్నమైనా బాగలేదు. ఇప్పుడు ఎలా తినాలి? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అంత కష్టపడి వండిన అన్నం కూర ఇప్పుడు తినడానికి పనికిరాదు. ఛా మమ్మీ ఏంటిదసలు? ఇంత ఆయిల్ పోసి వండాను, హెల్త్ పాడైపోతుంది కదా. మమ్మీ ఇందులో అసలు ఉప్పు లేదు, చీ నాకు వద్దు, నేను ఆర్డర్ పెట్టుకుంటాలే. మమ్మీ నాకు పూరి చెయ్యమంటే ఇడ్లీ పెడుతున్నావు, రోజు ఈ ఇడ్లీ తినలేక చేస్తున్నాను. మమ్మీ ఎప్పుడు పులిహోరేనా? ఏ పండుగ అయితే బిర్యానీ చేయకూడదా? మమ్మీ నాకు ఈ కర్రీ నచ్చలేదు. మమ్మీ నేను ఇప్పుడే ఫ్రెండ్స్తో తినేసి వచ్చాను, ఈ పూట ఆకలేదు, నాకు వద్దు ప్లీజ్. ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు నా డ్రెస్ తడిపేశాయి. ఒకదానికి వండుకోవడానికి ఇంత సమయం పడితే ఎవరికేం కావాలంటది? రోజు కనీసం 3 సార్లు వంట చేసి పెట్టే అమ్మ పరిస్థితి ఏంటి? పైగా తినకుండా ఉండటానికి సాకులు వెతికేదాన్ని. ఆకలి నాతో యుద్ధం చేస్తుంటే ఆలోచనలు కట్టేసి ఎలాగోలా తినాలని ఆ మాడిపోయిన గిన్నెకి అంటిన అన్నాన్ని పైదే అంత తీసి మెల్లగా ప్లేట్లో పెట్టుకున్నాను. కూర కాస్త పెట్టుకొని అమ్మ పెట్టిన పచ్చడి కలుపుకొని ఏదో తిన్నాననిపించాను. ఆకలి కన్నా అమ్మ ఆత్మీయత గుర్తుకు వచ్చి ఒక్కో ముద్ద జాగ్రత్తగా తిన్నాను. గిన్నెలన్నీ సింకులో వేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ పొద్దున వండాలి అంటే గిన్నెలు కావాలి కదా, అంటే అవి ఇప్పుడే కడగాలి కదా. చా లేని ఓపికను తెచ్చుకొని సింకు దగ్గరకు నడిచాం. ఒక పట్టాన మాడు వదల్లేదు. చాలా కష్టపడి లిక్విడ్ అంతా వేసి రుద్దితే వదిలింది. అమ్మో అలా ప్లేటు ఎంగిల్ది వదిలేయకూడదు, కాస్త నీళ్లు తలిపెట్టమ్మా. పోవమ్మా, నాకు ఎంగిల్లంటే చిరాకు. ఒసేయ్ రేపు పెళ్ళయ్యాక ఎవరు వచ్చి చేస్తారు నీకు? నాని అరుపులు. చెప్పాను కదా పని మనిషి వస్తుందని, అందాక నువ్వు గొంతు చించుకోకు అంటూ ఎదురు సమాధానం. నాకు నాన్న వంత పాడటం, ఇప్పుడు వాటి విలువ ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక్కోటి గుర్తు వస్తుంటే అమ్మ కళ్ళలో బెంగ ఎందుకో, నాని ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పిందో ఒక్కోటి బోధపడుతుంది నాకు మెల్లగా. కాలం ఎవరి కోసం ఆగదు కదా, దాని పద చేసుకొని పోతుంది. ఎలాగోలా కష్టాలు పడి నెల గడిపేశాను. ఆఫీసు వీకెండ్స్, ఎంఎన్సి క్లాసులు, వంటతో కుస్తీలు, ఓపిక లేకపోతే రెస్టారెంట్స్, మొత్తానికి ఎలాగోలా మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక నాలో మార్పు కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. కాస్త తగ్గిపోయాను. డైటింగ్ అని నాకు నేనే జవాబు చెప్పుకుంటున్నాను. మొదటి నెల జీతం వచ్చింది. అమ్మకు నాన్నకు చెప్పాను. ఎంతో కొంత దేవుని పేరు మీద తీయమని చెప్పింది. అలాగే అని చెప్పాను. ఆ వీకెండ్ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాను. 2 రోజులు అలా అందులో కొట్టుకొని పోయాను.
మళ్ళీ ఆఫీస్ కాలేజ్ మామూలేం. మరుసటి రోజు సాయంత్రంకి నా అకౌంట్కి 2 సార్లు డబ్బులు జమ అయి వచ్చాయి. ఏంటా అని చూస్తే నాన్న పంపారు. ఇంకోటి అమ్మ పంపింది. నాకు నాన్న పంపిన ఆశ్చర్యం కలగలేదు. ఎలాగూ నాన్నకి నేనంటే ప్రేమ. అందుకే ఎక్కడా ఇబ్బంది పడుతుందో అని పంపారు. మరి అమ్మకు ఎలా వచ్చాయి డబ్బులు? ఫోన్ చేసి అడిగా. డబ్బులు ఎందుకు పంపావమ్మా అని. ఫ్రెండ్స్ అని పార్టీలని మొదటి జీతం ఖర్చయిపోతుంది కదా. నెల అంతా ఎలా గడుస్తుంది? అందుకే పంపించాను. వచ్చే నెల నుండి కాస్త చూసి కట్ చేసుకో అన్నది. అమ్మ చెప్పింది అక్షరాల నిజం. నా దగ్గర నిజంగా డబ్బులు లేవు. ఎలాగోలా ఫ్రెండ్స్ని అడిగి మేనేజ్ చేద్దామని అనుకున్నాను. నాన్నను ఏదన్నా అడిగితే అమ్మ మధ్యలో వచ్చేది. అదెందుకు ఇదెందుకు అని ప్రశ్నలు వేసి నాన్నకు రాని ఆలోచనలు కూడా తెప్పించేది. పో అమ్మా, నీకేం తెలియదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, బయట అవసరాలు నీకేం తెలుసు అని కసురుకునేదాన్నప్పుడు. ఎంత తెలివి తక్కువతనం నాకు. నిజానికి అమ్మకు కాక ఇంకెవరికి తెలుసు మన కోసం. అందుకే అమ్మకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాను. అమ్మ మళ్ళీ పొంగిపోయింది. అమెరికాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, పని చిన్నదైనా పెద్దదైనా చాలా నిబద్ధతతో పనిచేస్తారు. పని ఎగ్గొట్టడానికి అస్సలు ప్రయత్నం చేయరు. వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు. ఒకరోజు ఇంటికి వచ్చేసరికి బాగా తలనొప్పి మొదలైంది. కాసేపటికి జ్వరం కూడా వచ్చింది. తెలివి లేకుండా పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. బాగా నీరసంగా ఉంది. పక్కనే నా ఫ్రెండ్ ఉంది. నాకు తెలిసి నేను తనకి ఫోన్ చేయలేదు. మరి హాస్పిటల్కి ఎలా వచ్చాను? మెల్లగా అడిగాను తనను. ముందు రోజు నేను తెలివి లేకుండా పడుంటే అమ్మ ఎన్నిసార్లు చేసినా నేను ఫోన్ తీయటం లేదట. అమ్మ కంగారు వచ్చి ఫ్రెండ్కి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. ఇది జరిగి ఒకరోజు పూర్తయింది మొత్తం. నాకు ఒక్కోటి గుర్తుకు వస్తున్నది. ఆ రోజు ఎయిర్పోర్ట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం నేను చూశాను. అబ్బా, వాళ్ళను కూడా బుర్ర తినేస్తుంది అని మనసులోనే విసుక్కుంటున్నాను. అంటే ఆ రోజు అమ్మ వీళ్ళ నెంబర్ తీసుకుందా? అవురా, ఇప్పుడు అమ్మ కనుక వీళ్ళను పంపకపోతే నా పరిస్థితి ఏంటి? పూర్తిగా అమ్మ విలువ తెలిసి వచ్చింది నాకు. ఏడుపు వచ్చేస్తుంది. గుండెల మీద భారం పెరిగిపోయింది. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను నేను ఇన్నాళ్ళు. అమ్మకి ఏమీ తెలియదు, పెద్దగా చదువుకోలేదు, బయటి ప్రపంచం చూడలేదు, నాగరికత తెలియదు, ఫ్రెండ్స్ కూడా లేరు, జాబ్ చేయడం లేదు, పుట్టింటికి కూడా వెళ్ళదు, బజారుకు కూడా తోడు ఉండాలి, వంట ఒక్కటే వచ్చు, ఇల్లు చక్కబెట్టడం కూడా ఒక పనేనా? ఇది ఇన్నాళ్ళు నా మనసులో అమ్మకు నేను ఇచ్చిన విలువ కానీ ఇప్పుడు ఒకటి తెలిసి వచ్చింది నాకు. అమ్మ కన్నా ఎవరు ఎక్కువగా ప్రేమించలేరు మనల్ని. ఈ ప్రపంచంలో అమ్మకి తెలిసినట్లు మన కోసం ఎవ్వరికీ తెలియదు. అమ్మకి ప్రేమించడం వచ్చు, ఎవరికి ఎలా కావాలో అలా ప్రేమించడం వచ్చు. అడగకుండానే మనసు తెలుసుకొని మసులుకోవటం తెలుసు. కష్టం చెప్పకుండానే కనిపెట్టుకొని ఉండటం వచ్చు. అవును, నిజం. అందరిళ్లలో అత్తాకోడలు గొడవలు పడేవారు, కానీ మా ఇంట్లో ఎప్పుడు అత్తాకోడలు గొడవ వినలేదు. అలాగే మమ్మీ డాడీ కూడా ఎప్పుడు మా ముందు వాదించుకోలేదు. అబ్బబ్బా, మా పేరెంట్స్ గొడవ చూస్తే అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది బాబు అంటూ మా ఫ్రెండ్స్ చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదప్పుడు. అంటే అమ్మ ఎంతలా ఇలా రాజీ పడి ఇంటిని లాక్కొని వచ్చిందో కదా. మొదటిసారి ఒక ఆడపిల్లగా మరో ఆడపిల్ల మనసు అర్థమైంది నాకు. సారీ అమ్మా, మనసులోనే అమ్మకు క్షమాపణ చెప్పుకున్నాం. ఇంటికి వచ్చాక కూడా ఏమీ చేత కావటం లేదు, ఓపిక లేదు అసలు. మా ఫ్రెండ్స్ వచ్చి 2 రోజులు నాకు తోడుగా ఉండి వీడియో కాల్లో అమ్మ, నాన్న, నాని అందరు నన్ను చూసి ఏడుస్తున్నారు. అమ్మ అయితే అసలు కంట్రోల్ చేసుకోలేదు. అలా ఫోన్ చేసి ఏదో ఒకటి జాగ్రత్త చెప్తూనే ఉంది. నాకు గాని తమ్ముడికి గాని జ్వరం వస్తే అమ్మ రాత్రి అంతా పడుకోకుండా పక్కనే ఉండి జ్వరం చూస్తూ తడిగుడ్డ వేసి ఉంచేది. టైం తప్పకుండా మందులు వేసి వేడిగా తినడానికి పెట్టేది. మాకు జ్వరం తగ్గాక కూడా అమ్మ ఇంకా నీరసంగా కనిపించేది. అది అమ్మాయి డ్యూటీ అనుకునేదాన్ని కాదు, ప్రేమ అని ఇప్పుడు తెలుస్తుంది. మెల్లగా మళ్ళీ డైలీ రొటీన్లో పడ్డాను. చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఇంతలో దేశమంతా కారు చీకట్లు కమ్ముకున్నట్టు వచ్చింది కరోనా అనే భూతం. అందరికీ కరోనా చీకట్లు తెచ్చింది, కానీ
నాలాగా కెరియర్ ధ్యాసలో పడి ఇంటికి దూరంగా ఉంటున్న వాళ్ళందరికీ మాత్రం వెన్నెలే తెచ్చింది. అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం సంతోషాన్ని తెచ్చింది. కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించారు. అంతే, చెంగున దూకే లేడి పిల్లలాగా సూట్ కేస్ సర్దేశాను. అమాంతం వచ్చి అమ్మ ఒడిలో వాలిపోయాను. మళ్ళీ అమ్మ చేతి ముద్ద తగిలేసరికి ప్రాణం లేచి వచ్చింది. ఆ రుచికి ఈ గాలి తగలగానే మనసు ఇంద్రధనస్సులా వెలిగిపోయింది. ఇప్పుడు నాని మాటలు నాకు వెగటుగా లేవు. ఇంక గొడవలు అసలే లేనే లేవు. అమ్మ వండిన వంకలు పెట్టకుండా తింటున్నాను. ఇంక పనిలో సహాయం చేస్తున్నాను. తమ్ముని దగ్గరుండి చదివిస్తున్నా. నాన్నతో ఆర్థికపరమైన విషయాలు మాట్లాడుతున్నాం. అమ్మ అయితే పొంగిపోతుంది నా మార్పుని చూసి. అంతే కదా, ఏదన్నా కోల్పోతే కదా విలువ తెలిసేది. అందుకే అమ్మ ఆవకాయ అత్యంత విలువైనవని తెలుసుకుని ఇప్పుడు వాటిని అత్యంత భద్రంగా దాచుకుంటున్నాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.